హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సాధన. ఈ సిరీస్లో ఆల్రెడీ మనం డిఫరెంట్ పేపర్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్ మీద వీడియోస్ చేశామండి. మెయిన్స్ ఆన్సర్స్ ఎలా రాయాలి అని. మరి ఇవాళ మనం ఇండియన్ ఎకానమీలో ఏపీపీఎస్సీలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ తీసుకొని వాటికి ఎలా ఆన్సర్ రాయాలి అన్నది చూద్దాం. ఫస్ట్ ఎకానమీ రిలేటెడ్ సిలబస్ ఇక్కడ ఉంది. ఎకానమీ ఫస్ట్ దాంట్లో ఓవరాల్గా 12 చాప్టర్స్ ఉన్నాయి. సో ఆ సిలబస్ ఇక్కడ మెన్షన్ చేసిందండి. 3rd, 4th and 5th చాప్టర్స్ ఇవి. 6th, 7th చాప్టర్, 8th, 9th చాప్టర్స్ ఇవి మిగిలిన 3 చాప్టర్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి 12 యూనిట్స్ అనేటటువంటివి అటు ఇండియన్ ఎకానమీ ఇటు ఏపీ ఎకానమీ రెండింటినీ కలిపి అడిగినటువంటివి అన్నమాట. ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కలిపి మనకి 12 చాప్టర్స్. ఇవాళ మనం ఈ వీడియోలో ఓన్లీ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్కే ఎలా ఆన్సర్ రాయాలని చూస్తాం. ఏపీ ఎకానమీ రేపటి వీడియోలో మనం చూద్దాం. సరే, మరి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేటటువంటి 5 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఒక ఎకానమీలో డెవలప్మెంట్ లెవెల్ని మెజర్ చేయడానికి మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి మెథడ్స్లో ఏమేమి డిఫికల్టీస్ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వగలగాలి అని అడుగుతున్నారు. రెండోది 2017లో అడిగిన క్వశ్చన్ అండి. డిమానిటైజేషన్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి వేరియస్ సెక్టార్స్ మీద, క్యాష్లెస్ ఎకానమీ యొక్క స్కోప్ ఏంటి నియర్ ఫ్యూచర్లో అని అడిగారు. 3 క్వశ్చన్స్ దీంట్లోనే ఉన్నాయండి. మూడోది చూడండి, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అన్ఎంప్లాయ్మెంట్ని రూరల్ ఏరియాస్లో తగ్గించడంలో. ఇప్పుడు మనకి కోవిడ్ టైంలో లాక్డౌన్ కానీ ఆ తర్వాత కానీ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ యొక్క ఇంపాక్ట్ పెరుగుతూ ఉంది, అవునా? సో అందువల్ల ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ ఏంటి ఆఫ్టర్ అండి ఇది. సో ఆఫ్టర్ ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత ప్రైవేట్ సెక్టార్ రోల్ ఎలా ఉంది అని అడుగుతున్నారు 2008లో, అంటే 1991 రిఫార్మ్స్ తర్వాత అని. 5వ చూడండి, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, దీని యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, క్రిటికల్ రోల్, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క రోల్ ఏంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో అని అడుగుతున్నారు. 2017లో అడిగిన క్వశ్చన్ అనమాట. మరి ఈ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా రాయగలమో చూద్దామా. ఫస్ట్ చూడాలి, డిఫికల్టీస్ ఏమేం ఫేస్ చేశాము ఒక ఎకానమీలో డెవలప్మెంటల్ లెవెల్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం కరెంట్ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ అనేటటువంటిది ఈ డిఫికల్టీస్ని ఎదుర్కోవడంలో సహాయపడిందా అని చెప్పేసి. ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఇనీషియల్గా డెవలప్మెంట్ని గ్రోత్ని సేమ్గా చూశారు. సో అందుకని గ్రోత్ని క్యాలిక్యులేట్ చేయడానికి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి ఇలాంటి వాటిని వాడారు. ఆ తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ఇలాంటి ఇండికేటర్స్ అనే వాటిని వాడుతున్నాము డెవలప్మెంట్ని మెజర్ చేయడానికి. అయితే నెక్స్ట్ బాడీలో, సో ఈ డెవలప్మెంటల్ లెవెల్ని క్యాలిక్యులేట్ చేయడం అనేటటువంటిది టైం టు టైం మారుతూ వస్తుంది. ఈ హెచ్డిఐని క్యాలిక్యులేట్ చేసే పద్ధతి గురించి కొద్దిగా ఒక 2-3 సెంటెన్సెస్లో చెప్తాం. చెప్పి దాంట్లో డిఫికల్టీస్ ఏంటి, దాన్ని క్యాలిక్యులేట్ చేయడంలో ఏమేమి డిఫికల్టీస్ ఉన్నాయి, హెచ్డిఐ దేన్ని కన్సిడర్ చేసుకుంటుందంటే హెల్త్, ఎడ్యుకేషన్, పర్ క్యాపిటా ఇన్కమ్. సో దాంట్లోనూ డిఫికల్టీస్ ఏమున్నాయి, కంక్లూజన్కి వచ్చేటప్పటికి దానికంటే బెటర్ ఇండికేటర్ ఇంకేమన్నా ఉందా, గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఇలాగా చదువుంటారు. సో అది బెటర్ ఇండికేటర్గా మనం చూడొచ్చా దీనికంటే, ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, డిమానిటైజేషన్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన దాంట్లో వేరియస్ సెక్టార్స్ మీద దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ మీద దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, క్యాష్లెస్ ఎకానమీ యొక్క స్కోప్ ఎంత. ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి డిమానిటైజేషన్ పలానా టైంలో తీసుకొచ్చారు, దాని ఆబ్జెక్టివ్స్ ఇవి. మరి బాడీకి వచ్చేటప్పటికి ఇంపాక్ట్, సో ఇంపాక్ట్ వేరియస్ సెక్టార్స్ అంటే ఏంటి, ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉంది. అదేవిధంగా వేరియస్ సెక్టార్స్ ఆఫ్ పీపుల్, రూరల్ వేరియస్ సెక్షన్స్, సో రూరల్ ఏరియాస్లోను అర్బన్ ఏరియాస్లోను స్ట్రీట్ వెండర్స్ ఇలాగా వీళ్ళందరి మీద ఏ విధమైన ఇంపాక్ట్ ఉంది. మరి దాంట్లోనే కంటిన్యూయేషన్గా క్యాష్లెస్ ఎకానమీ యొక్క స్కోప్ ఏంటి, నియర్ ఫ్యూచర్లో క్యాష్లెస్ ఎకానమీ ఇప్పుడు 2017లో అడిగారండి, ఇప్పుడు మనం 20లో ఉన్నాం. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా క్యాష్లెస్ ఎకానమీ అసలు ఇంకా క్యాష్ యొక్క యూజ్ పెరిగింది డిమానిటైజేషన్ తర్వాత, పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇంకా పెరిగింది. సో ఆ పాయింట్స్ 2-3 రాసుకుంటారు కంక్లూజన్కి వచ్చేటప్పటికి. సో ఈ కంటెక్స్లో
అప్పుడు రాసుంటే 2017లో వేరేలా ఉండేది ఆన్సర్. బట్ ఇప్పుడు మనం రాస్తే డిమానిటైజేషన్ పాలసీ అనేటటువంటిది అది అనుకున్నటువంటి ఫలితాలను సాధించలేదు అని మనం క్లియర్గా చెప్పగలం, అవునా? సో అది ఇక్కడ మీరు కంక్లూజన్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ యొక్క ఇంపాక్ట్ ఏంటి? దేని మీద? అన్ఎంప్లాయ్మెంట్ని రూరల్ ఏరియాస్లో తగ్గించడం మీద. ఇలాంటి క్వశ్చన్స్ రాసేటప్పుడు అండి ఖచ్చితంగా మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉండాలి. మనకి వరల్డ్ బ్యాంక్ అనేటటువంటిది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ని స్టడీ చేసి రూరల్ ఏరియాస్లో మరి పావర్టీ కానీ అన్ఎంప్లాయ్మెంట్ని కానీ తగ్గించడంలో ఎంత రోల్ ప్లే చేసింది, ఇలాగా డిఫరెంట్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. సో ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి అసలు ఆ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఆ ప్రోగ్రామ్ యొక్క ఆబ్జెక్టివ్స్, దాని ఇంట్రడక్షన్, దాని ఒక ఓవర్ వ్యూ రాస్తారు. బాడీకి వచ్చేటప్పటికి దాని యొక్క రోల్ ఏంటి, ఏ విధంగా అది రోల్ ఉంది, అది ఏ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది, దాంట్లో ప్రొవిజన్స్ ఏంటి, రీసెంట్ స్టాటిస్టిక్స్ ఏమన్నా ఉన్నాయా, ఓవరాల్గా అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడంలో కంట్రీ లెవెల్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. కాకపోతే కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రీజనల్గా కొన్ని రీజన్స్లోనే ఇంప్లిమెంటేషన్ అవ్వడము ఇట్లా. సో ఆ కన్సర్న్స్ ఏంటి, మరి దాని సొల్యూషన్స్ ఏంటి, బ్రీఫ్గా అండి, ఎక్కువ రాయకూడదు. ఒక 40-50 వర్డ్స్లోనే చాలా కన్సైజ్గా ఇవి రాసుకోగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటి, ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ ఏంటి ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత, అంటే 1991 తర్వాత ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి. ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ లేదా ఎల్పిజి రిఫార్మ్స్ అంటే ఏంటి అది రాసుకుంటాం. బాడీ ఇక్కడ వచ్చేటప్పటికి ప్రైవేట్ సెక్టార్ ఏ విధమైనటువంటి రోల్ ప్లే చేసింది అంటే ఓవరాల్గా ప్రైవేట్ సెక్టార్ గ్రోత్ ఎంత ఉంది, ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఎలా ఉంది, ఎఫ్డిఐ ద్వారానే అయితేనేమి, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ద్వారానైతేనేమి, ఓవరాల్గా ప్రైవేట్ సెక్టార్కి ఎక్కడెక్కడ అలో ఉంది, వేటిలో అది ఇంపాక్ట్ చూపించింది, ఆ విధంగా రాసుకుంటాం. కంక్లూషన్కి వచ్చేటప్పటికి ఎస్, ప్రైవేట్ సెక్టార్ ఇంపార్టెంట్ రోలే ప్లే చేసినప్పటికీ పబ్లిక్ సెక్టార్ పిఎస్యూస్ వాటి యొక్క రిలవెన్స్ కూడా ఇంకా ఉంది. సో అందుకని రెండింటినీ కంటిన్యూ చేస్తున్నాము. అలాంటి పాయింట్స్ మనం రాసుకోవచ్చండి. నెక్స్ట్ చూడాలి, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, దాని యొక్క ఫీచర్స్ ఏంటి, క్రిటికల్ రోల్, మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క రోల్ ఏంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో అంటున్నారు. ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది మన ఎకానమీలో, జీడిపిలో ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది ఏంటి, అటు జీడిపి కాంట్రిబ్యూషన్ అటు ఎంప్లాయ్మెంట్ కాంట్రిబ్యూషన్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ది ఎంత ఉంది అని ఫస్ట్ రాసుకుంటాం ఇంట్రడక్షన్లో. మరి బాడీకి వచ్చేటప్పటికి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి తీసుకొచ్చిన నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2011, ఈ పాలసీ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి కొద్దిగా రాసుకుంటారు. ఆ తర్వాత రోల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క రోల్ ఏంటి, ఇక్కడ మీరు వివిధ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఎగ్జాంపుల్ కానీ ఇలా డిఫరెంట్ కంట్రీస్ యొక్క ఎగ్జాంపుల్స్ని కూడా తీసుకొని దాని యొక్క రోల్ ఏంటి ఎంప్లాయ్మెంట్లో అని రాసుకుంటారు. ఫైనల్గా కంక్లూజన్కి వచ్చేటప్పటికి అందుకనే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని పెంపొందించడానికి గవర్నమెంట్ ఎన్నో రకాల మెజర్స్ తీసుకుంది, ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఈ విధంగా ఆ మెజర్స్ని కొన్నిటిని జస్ట్ మెన్షన్ చేసుకుంటూ కంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవి మన 5 క్వశ్చన్స్. వాటిని ఎలాగ అప్రోచ్ అవ్వాలి అన్నది రేపు మనం ఏపీ ఎకానమీకి సంబంధించి ఇంకో 5 క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దామండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.